నమస్కారం జీటీపీల వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లు సిపిలతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో కేశవ స్మృతి మందిరాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆలయ నిర్మాణానికి తన వంతు సహకరిస్తానన్న ఎంపీ అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర పన్నుతోంది నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బంధువులు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే ఆవేదనతో రైలు కింద పడి నవ దంపతుల ఆత్మహత్య నవిపేట్ మండలంలోని ఫకీరాబాద్లో దారుణ ఘటన పొతంగల్ మండలం హెగ్గొల్డి గ్రామానికి చెందిన బండారి శైలజ అనిల్ గ్రామంలో విషాద ఛాయలు తెలంగాణలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు జీహెచ్ఎంసీ జలమండలి డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివి చంద్రచూడ్ ఆదేశం ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణించిన మాజీ మంత్రి వేముల ఎమ్మెల్యేలు వివేకానంద ప్రభాకర్ సంజయ్ పార్టీలకు అతీతంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ఆర్మూర్ మున్సిపల్ ముఖద్వారాన్ని చైర్పర్సన్ కమిషనర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నగరంలోని గంగస్థాన్లో భక్తి శ్రద్ధలతో చండీ హోమం హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి నా జీవితం అంతా కాంగ్రెస్తోనే నడిచింది నాకు పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అర్హతలున్నాయి పీసీసీ అధ్యక్ష పదవి తప్ప మరేది నాకొద్దు అధిష్టానంతో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఈ నెల 21న పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నుంచి అరుణాచలంకు సూపర్ లగ్జరీ బస్సుల ఏర్పాటు జిల్లా ప్రజలు సద్వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానీరెడ్డి సూచన జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు డిసెంబర్ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారున్నారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి అని రేవంత్ రెడ్డి సూచించారు ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది ప్రజాపాలన ధరణి వ్యవసాయం కాలానుగుణంగా పరిస్థితులు ఆరోగ్యం సీజనల్ వ్యాధులు వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు ఇతర భద్రతాపరమైన అంశాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలను అందులో ఉన్నాయి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు కందకుర్తి కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ సందర్శించారు రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గల కేశవ స్మృతి మందిరాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందకుర్తిలో నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరాన్ని కేశవ స్మృతి మందిరంగా పేరు మార్చడం జరిగిందన్నారు అందులో ఉన్న విగ్రహమూర్తిని కొత్తగా నిర్మిస్తున్నటువంటి మందిరంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు కేశవ స్ఫూర్తి మందిరంతో పాటు కేశవ విఠలేశ్వర స్వామి ఆలయం మరియు స్కంద ఆలయాలను నిర్మించడం జరుగుతుందన్నారు
ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందజేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు సంతోష్, శ్రీధర్, మండల నాయకులు యోగేష్, గోపి, యోగేష్, గ్రామస్తులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని, ప్రతి పథకం ద్వారా అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, మైనార్టీ నాయకులు జావీద్ అక్రమ్, కిసాన్ కేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, నాయకులు అమృతాపూర్ గంగాధర్, విద్యాసాగర్, భోజన్న, బాకారం రవి, నాగేష్ తదితరులు ఉన్నారు. రుణమాఫీ చేయలేదు మీరు మాటలు చెప్పి. అన్నదాత ఆశలపై నీళ్ళు అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నారు? అసలు మతి స్థిమితం పోయిందా లేకుంటే ఏమన్నా ఉన్నదా? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించి రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో విడుదల వారిగా వేసింది. చేస్తే అది మొత్తం మితిగా పోయింది, ఇంట్రెస్ట్గా పోయింది, అసలు అట్లనే మిగిలిపోయింది. 1 లక్ష రూపాయలు రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి మితితోని అది ఏంటంటే 1 ఇయర్ వరకు తక్కువ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత రీషెడ్యూల్ కాకుంటే దానికి పెనాల్టీ ఇస్తారు. 5 ఏళ్లలో 1,60,000 అయిందండి. వీళ్ళు 60,000 మాఫీ చేసి 1,00,000 రూపాయలు మాఫీ చేయలేదు. అసలు అట్లనే ఉన్నది అందరికీ. వీళ్ళు మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి. ఇలానే అరవింద్ కూడా మాట్లాడిండు, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలని. ఎవరు మోసం చేస్తున్నారు? 5 ఏళ్ళు అయింది. 700 పసుపు కూడా చూపి. మోడీ గారు వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో ఒక గింత పేపర్ అన్నా కదిలిందా? బీజేపీ వాళ్ళు ఏం వాగ్దానం చేశారు? నిరుద్యోగం నిర్మూలిస్తామన్నారు, రైతు ఆదాయాన్ని డబ్బులు చేస్తామన్నారు, స్విస్ బ్యాంక్ నుండి నల్లధనం తెస్తామన్నారు. ఏమైంది? ఒక వాగ్దానం అని అయిందా? ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు తెస్తామన్నారు. పసుపు బోర్డు అయిందా 5 ఏళ్ళలో? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుండాలి. అసలు ఈ ప్రజాప్రతినిధులా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మరి అది మధ్యస్థితం కోల్పోయినా. నగరంలోని గంగాస్థాన్లో గల వెంకటేశ్వర రెసిడెన్షియల్లో హంపి పీఠాధిపతులు శ్రీ 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 శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి వేద మంత్రోచ్చారాల నడుమ చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గంగాస్థాన్లో గల వెంకటేశ్వర రెసిడెన్షియల్లో హంపి పీఠాధిపతి శ్రీ 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 శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి వేద మంత్రోచ్చారాల నడుమ చండీ హోమం 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమ మంగళ వారంలో సుదర్శన హావన హోమం, చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, అర్చకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ హోమం నిర్వహించామని తెలిపారు. ఆషాఢ మాసం కలిసి రావటం, వారాహి నవరాత్రులు నవమి హోమానికి కలిసి రావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సుహాసినీలు హాజరై సామూహిక కుంకుమార్చనలు, అనుగ్రహ పూజ, నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీంతో ఆ కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చండీ హోమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. హవన సహితంగా చండీ హోమ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అది అనుకోకుండా లోక కళ్యాణార్థం సంకల్పం చేసిన దాంట్లో ఆషాఢ మాసంలో అది కలిసి రావడం అమ్మవారికి ప్రత్యేకంగా. అందులో ఈ యొక్క వారాహి నవరాత్రులు అందరూ చేస్తున్న ఈ సంవత్సరంలో అది చివరి రోజు నవమి రోజున మనం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడము. అరుణాచలం, అరుణగిరి, తిరువణమలై అనే పేర్లతో పిలుచుకునే తమిళనాడులోని శైవ క్షేత్ర సందర్శనకు ఆసక్తి చూపేవారిలో తెలుగు వాళ్లే అధికం. అరుణాచలం ప్రదక్షిణ చేసి అగ్నిలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ అత్యంత సేవలు అందించనుంది. ఇందూరు నుంచి పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తుల కోరిక మేరకు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ నెల 21న పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేయనున్న బస్సుల ద్వారా
వెళ్లేందుకు గాను భక్తులకు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. నిజామాబాద్ నుంచి ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరనుంది. 20వ తేదీ ఉదయం 10 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ వినాయకుడి దర్శనం అనంతరం సాయంత్రం 5 గంటలకు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. అనంతరం రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుంది. 21న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం బస్సు తిరుగు ప్రయాణం సాయంత్రం 5 గంటలకు మొదలవుతుంది. 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు జోగులాంబ శక్తిపీఠం ఆలయానికి చేరుకుంటుంది. దర్శనం తదనంతరం ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజామాబాద్కు చేరుకుంటుంది. టికెట్టు ధర పెద్దవారికి 4,200, పిల్లలకి 3,400గా నిర్ణయించారు. www.ts ఆన్లైన్ ఇన్ ద్వారా సమీప బస్ స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ గాని బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్ఎంసీ జలమండలి డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో ఈ సాయంత్రం భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్ఎంసీ జలమండలి డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీళ్లు నిల్వ ఉండే 141 పాయింట్ల వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి నీళ్లను వెంటనే క్లియర్ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ఫిర్యాదులను వెంటనే స్పందించాలని చెప్పారు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగామ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తన జీవితమంతా కాంగ్రెస్ తోనే నడిచిందని 40 ఏళ్ల నుంచి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అర్హతలు ఉన్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ వ్యాఖ్యానించారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తీసుకుంటానని, వేరే పదవి వద్దని స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్కి మంత్రులంతా తనకు మద్దతు ఇచ్చినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని బామర్దులు ఢిల్లీలో చర్చలు జరిపారని, కేసీఆర్ సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారని, కవితను జైలు నుంచి విడిపించడం కోసం కేటీఆర్, హరీష్లు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకునే విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య భేద అభిప్రాయాలు ఉన్నాయని, విలీనానికి కిషన్ రెడ్డి ఓకే చెప్పారని, బండి మాత్రం హరీష్ను లాక్కొని బీఆర్ఎస్ను చీల్చాలని చూస్తున్నాడన్నారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లో కేటీఆర్, హరీష్ రావు, కవితకు 15% వాటా ఉందని, నోటిఫికేషన్ వేసి పరీక్షలు వాయిదా వేస్తే ట్రైనింగ్ సెంటర్లకు లాభమని, వాయిదా వేస్తే శిక్షణ సంస్థలు 100 కోట్లు లబ్ధి పొందుతున్నాయని, అందులో కేటీఆర్, హరీష్, కవితకు వాటా ఎంతో చెప్పాలన్నారు. తమపై తప్పుడు ప్రచారంతో మనస్తాపం చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవీపేట్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. పోతంకల్ మండలం హెగ్డోడి గ్రామానికి చెందిన బండారి శైలజ 24 సంవత్సరాలు, బండారి అనిల్ కుమార్ 28కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అనిల్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కాగా మంగళవారం తెల్లవారుజామున ఫకీరాబాద్ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. బంధువులు దుష్ప్రచారం భరించలేక వీరిరువురు సూసైడ్కు పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఆత్మహత్యకు ముందు పోలీసులకు వీడియో పంపారని సమాచారం. నా బావ కానీ, నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక 2-3కి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము.
మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్ సైడ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను చికిత్స కోసం ఢిల్లీలోని దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను చికిత్స కోసం ఢిల్లీలోని దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదేశించారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ విచారణ చేపట్టారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టారు. ప్రెస్ మీట్ లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నూతన చైర్మన్ పేరును చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ మునును, సిద్ధార్థ్ లుంద్రా వాదనలు వినిపించారు. కేసీఆర్ తరఫున మూకోల్ రోహ్తన్ వాదనలు వినిపించాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభంలో ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశాం. మార్కెట్ రేట్ కంటే తక్కువగా మేము యూనిట్ 3.90 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశాం. నేను మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న సీఎం అంశాలపై అనేక ఆర్డీఐ వేశారు. ఇది కక్ష సాధింపు చర్య, విచారణకు ముందే దోషిగా తెలుస్తుందన్నారు. ఈ ఆర్సీ ఉండగా మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేశాం. ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని కోర్టుకు ముకోల్ రోహత్కి తెలిపారు. పార్టీలకు అతీతంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం చైర్మన్ ఛాంబర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారులు, చైర్మన్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించి మున్సిపల్ అభివృద్ధిపై చర్చించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి ఎప్పుడు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా తాకాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, చింత ప్రభాకర్, డాక్టర్ కె సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటివన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వ పథకం ప్రకారం ఈ కమిషన్లు నియమించి బురద జల్లుతోంది అనడానికి నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే నిదర్శనమన్నారు. సుప్రీం వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని, చివరకు గెలిచేది న్యాయం, ధర్మమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాల మీద బురద జల్లే పద్ధతి మంచిది కాదని రేవంత్ ప్రభుత్వం గ్రహించాలన్నారు. ప్రభుత్వాల మధ్య కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటేనే దురుద్దేశపూరిత చర్య అన్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చి తెలంగాణ రైతును, పరిశ్రమలను కాపాడింది కేసీఆర్ఏనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు రావడానికి కేసీఆర్ విధానాలే కారణమన్నారు. కేసీఆర్కు వచ్చిన మంచి పేరును చెరిపివేయడమే సీఎం రేవంత్ లక్ష్యం. కేసీఆర్ మీద బురద జల్లేందుకు రేవంత్ సీరియల్ స్క్రిప్ట్ రచించుకున్నారు. రేవంత్కు ఆదిలోనే హంసపాదం తగిలిందన్నారు. రేవంత్ ఇప్పటికైనా దుర్బుద్ధి మానుకోవాలని కోరారు. కేసీఆర్ మీద విచారణలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదన్నారు. గ్యారంటీల అమలు మీద ఇప్పటికైనా రేవంత్ దృష్టి పెట్టాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ సంపూర్ణంగా గౌరవిస్తుందన్నారు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం, విశ్వాసం ఉందని చెప్పారు. వారు ఏదైతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద
కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెప్పబెట్టు లాంటిది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్ట్, ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళ స్క్రిప్ట్ లో. ప్రతి దాని మీద ఎంక్వైరీ వేసి ఏదో చేద్దామనే అపోహ వాళ్ళకు ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి ఈ సీరియల్ స్క్రిప్ట్ ఈ భారతదేశ న్యాయస్థానం తప్పుపట్టింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. ఎన్నో రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఆరుతడి పంటలతో పాటు వరి పంటకు జీవం పోసింది. వానాకాలం సీజన్ ప్రారంభమై 45 రోజులు కావస్తున్నా ఇంత పెద్ద వర్షం కురవలేదు. అడపాదడపా చిరుచల్లలు మాత్రమే కురిశాయి. వర్షాలు నమ్ముకొని చాలా మంది రైతులు వరి నాట్లు వేసినప్పటికీ నీరందక భూమిల్లో పగులు ఏర్పడుతున్నాయి. బోరు మోటార్ల ద్వారా పండుతున్న పంటలకు నీరు పారుతున్న ఇందులో భూగర్భ జలాలు అడగట్టిపోయాయి. చాలా చోట్ల బోరు మోటార్లు కూడా ఎండిపోతున్నాయి. గత్యంతరం లేని రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో వర్షాల కోసం గ్రామ దేవతలకు పూజలు, జలాభిషేకాలు, కప్పతల్లి ఆటల వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వర్షాలు కురవడంతో పాటు వరి సాగు నెమ్మదించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. కాగా వానాకాలం సీజన్ ప్రారంభమై 1.5 రోజులు కావస్తున్న నవిపేట్, నందిపేట్ మండలాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది. 16 మండలాల్లో సాధారణ, 15 మండలాల్లో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. అలీసాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు యూనియన్ నాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ గత 5 నెలలుగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరారు. 10 సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాము. ఆపరేటర్గా, ఎలక్ట్రీషియన్గా, గార్డెన్గా. 10 సంవత్సరాల నుంచి ఇదే సమస్యను మేము ప్రతిసారి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాము. 4 నెలలు, 5 నెలలు, 8 నెలలకు ఒకసారి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. త్వరలో బీర్, వైన్స్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ ను హోమ్ డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ మయమైపోయింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్ వరకు అంతా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని పలు ఆన్లైన్ సంస్థలు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ త్వరలోనే బీర్, వైన్స్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ ను హోమ్ డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించారు. ఈ సంస్థలు కొన్నేళ్ల క్రితం కేవలం ఫుడ్ మాత్రమే ఆన్లైన్లో డెలివరీ చేసేవి. ఆ తర్వాత కిరాణా సరుకులు, కూరగాయలు వంటివి కూడా సరఫరా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆల్కహాల్ను కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ముందుగా ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారి కోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2020 కరోనా సమయంలో లాక్డౌన్ విధించిన వేళ
మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం ప్రాంతాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. ఇక ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ అనుమతి ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈ విధానం తీసుకురావడం వల్ల మద్యం అమ్మకాలు 20 నుండి 30% పెరిగాయని నివేదికలు వెల్లడించాయి. ఆషాఢ మాసం బోనాలు మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్స్క్యూలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఆషాఢ మాసం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా కూడా సాంప్రదాయ దుస్తులతో ఆటపాటలతో అమ్మవార్లను పూజించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పోతరాజు విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. పాఠశాల అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం కోసం మాణిక్ భవన్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఈ బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తమ పాఠశాలలో ప్రతి ఒక్క పండుగ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు వివరించేందుకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ నూతన వైశ్య పాఠశాలలో మన ఆషాఢ మాసం సందర్భంగా మా స్కూల్లో బోనాలు చేసుకుంటున్నాము. ఈ బోనాలు మా పిల్లలకు నేర్పియాలని, ఈ మా హిందూ ధర్మాన్ని కాపాడాలని, వాళ్ళకి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో రావడం వల్ల వాళ్ళకు ఈ మన హిందూ ధర్మ సాంప్రదాయాలు తెలియడం లేదు. కావున మేము ఈ స్కూల్లో బోనాలు, మిగతా వేరే సంక్రాంతి పండుగ మిగతావి కూడా చేసుకుంటున్నాము. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన చరణ్ అడ్వాన్స్ జేఈలో జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించడం అభినందనీయమని మున్నూరు కాపు కులస్తులు పేర్కొన్నారు. ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన బోతముల్ల చరణ్ అడ్వాన్స్ జేఈలో జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని చాటారు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్గా సీటు పొందారు. ఈ సందర్భంగా విద్యార్థిని మున్నూరు కాపు పెద్దలు అభినందించారు. నిరుపేద విద్యార్థి చరణ్ మున్ముందు బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని మున్నూరు కాపు పెద్దలు కొనియాడారు. బొత్తముల్ల చరణ్ గారు జేఈ అడ్వాన్స్లో జాతీయ స్థాయిలో 51వ ర్యాంకు మరియు ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో కంప్యూటర్ ఇంజనీర్గా సీట్ సంపాదించి మన కుల సభ్యుడు సోదరుడు ఈ చిరంజీవి తన సంక్లిష్టమైన ప్రశ్నల్ని, క్లిష్టమైన పరీక్షని సునాయాసంగా విజయం సాధించి అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీటు సంపాదించడం మనందరికీ గర్వకారణం. జక్రన్పల్లి మండల కేంద్రంలో వివేక్ నగర్ తాండాలో శీతల పండుగ వైభవంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని వివేక్ నగర్ తాండాలో శీతల పండుగను ఘనంగా నిర్వహించారు. బంధువులు కలిసిమెలిసి పండుగను నిర్వహించారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ఈ శీతల పండుగ నిర్వహించామని తాండా పెద్దలు తెలిపారు. రానున్న 6 నెలలు పాలకవర్గం సభ్యులు ఆర్మూర్ అభివృద్ధిపై దృష్టి సారించాలని, పార్టీలకు పక్కన పెట్టి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, పార్టీలకు అతీతంగా చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసి ఆర్మూర్ సమస్యలు విన్నవించి నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధాన సమస్యలపై ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విలీన గ్రామాలైన మామిడిపల్లి, పెరికెట్ ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, అయ్యప్ప శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ అడిగి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీలకు. ఇక్కడ నుంచి ఆర్మూర్లో ప్రజలకు ఒకటే ఒక విన్నపం, దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేరు. ఇక్కడ ఏ సమస్యలు ఉండో స్థానిక కౌన్సిలర్, ఇక్కడ ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మేమంతా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వింటే ఉంటామని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.
ఆత్మీయ సమ్మేళన సభలో కాసుల బాలరాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు పట్టణంలోని మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతున్నారని కాసుల పోచారంను విమర్శించారు. బాన్స్వాడ నుంచి స్థానికేతరులు 6 ఎమ్మెల్యేలు అయ్యారని, ఏనుగు రవీందర్ రెడ్డి స్థానికేతరుడు అంటూ మాట్లాడడంను నీ విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఫామ్ అందుకున్న ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని గుర్తు చేశారు. పార్టీలో గ్రూపులు చేయడానికి పోచారం వచ్చారని, పార్టీలో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ విధులు ఎవరు దోచుకుంటున్నారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్కి ఉనికిలో కోల్పోతుందని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరారని దుయ్యబడ్డారు. ఆత్మీయ సమ్మేళన సభకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎంపీ సురేష్ శెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎందుకు రాలేరని ప్రశ్నించారు. గ్రూపులు చేయడానికి వచ్చారని అడిగామని బాధపడిన వాళ్ళు మరి నిన్న గ్రూపులు చేద్దామని మీటింగ్ పెట్టారని మేము నిన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. బాగా మంచి వచ్చడం జరిగింది. అందరినీ రవీందర్ రెడ్డి గారితో కూడా మనం కలుద్దాం. రవీందర్ రెడ్డి గారిని కూడా సమన్వయం చేసుకుందాం. ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తారో, శాసనసభ్యుడిగా నాకు ఇస్తారా లేదా ఆయనకి ఇస్తారా అనేటువంటి విషయాలు పార్టీకి వదిలేద్దామని మీరు ఎందుకు అనలేదు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పెండింగ్ బకాయిలు 150, 57, 59, 500 రూపాయలను విడుదల చేయడాన్ని హర్షిస్తున్నట్లుగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్లో ఐఎఫ్టియు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దాసు మాట్లాడుతూ సఫాయి కార్మికులు ప్రజా ఆరోగ్యం కోసం తప్పించి పనిచేస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గమనంలో పెట్టుకుని ప్రతి నెల సకాలంలో వేతనాలు అందించాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరినీ యుద్ధ ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాగానే పర్మనెంట్ చేస్తామని చెప్పి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి, పర్మనెంట్ విషయాన్ని కూడా సీరియస్గా చర్చించి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మొక్కలు నాటారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటి వదిలివేయకుండా వాటిని సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత అధికారులతో పాటు ప్రజలు సైతం తీసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటాలని, భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, మెట్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. కూడా కరిగిపోతుంది. ఇది తెలియాలి ప్రజలకు. ఏదో చెట్టు పెట్టినామా, ఫోటో దిగినామా అని కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో 4 ఉంటే 4 చెట్లు పెట్టాలి. మాకా నా పేడని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో దాని ప్రకారం ముఖ్యంగా పనికొచ్చే చెట్లు, నీడ చెట్లు అవన్నీ పెడితే రాను జంతువులు కూడా వాళ్ళకు అడవిలో అటువంటి ఫలం లేక మళ్ళీ ఊర్లలో పడుతున్నాయి. ఆ ఊర్లలో కూడా పేదోడి ఇళ్ళ మీదనే పడుతున్నాయి. పేదోళ్ళకు పెంకులు ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ పెంకుల మీద ప్రతి ఒక్కరు కూడా ఇది చెట్టు పెడితే ఒక బాధ్యతగా భావించి భూమి రుణం తీర్చుకోవడానికి అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు చెట్టు పెట్టి దాన్ని సంరక్షించుకొని దాని ఫలాలు, దాని నీడ అనుభవించాలని, భవిష్యత్ తరాలకు బంగారు భవిష్యత్తు, ఒక స్వేచ్ఛమైన వాయువు, గాలి, నీరు, నీడ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలకు ఇదే సందేశం. స్పౌస్, నో స్పౌస్ అనే తేడా లేకుండా 317 బాధితులు అందరినీ వీలైనంత తొందరగా సొంత జిల్లాలకు కేటాయించాలని 317 ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ నాయకులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 317 జీవో బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సబ్ కమిటీలో వచ్చిన అప్పీల్స్ని అన్ని శాఖల అధికారులచే తగు పరిశీలన చేసి వాస్తవ బాధితులను గుర్తించి వారందరినీ వీలైనంత తొందరగా సొంత జిల్లాలకు కేటాయింపు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని 317 ఎంప్లాయీస్ అండ్ టీచర్ జేఏసీ కన్వీనర్ కట్ట దత్తాత్రి జేఏసీ పక్షాన కోరడం జరిగింది. 317 బాధితుల్లో చాలా మంది 3 నుంచి 4 సార్లు హోటల్లో అప్లై చేసుకోవటం జరిగింది కాబట్టి వాటన్నింటినీ
కన్సల్టేట్ చేస్తే కేవలం 5,000 నుంచి 6,000 లోపు మాత్రమే బాధితులు స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో 317 సమస్యను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగానే సబ్ కమిటీని వేసి ఈరోజు ఆ సబ్ కమిటీ మా జేఏసీని ఆహ్వానించి సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ చర్చలకు అనుగుణంగా ఈరోజు అన్ని శాఖల అధికారులకు క్షేత్రస్థాయిలో 317 బాధితుల యొక్క గ్రీవెన్స్ పోర్టల్ను ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్స్ పోర్టల్లో దాదాపు జూన్ 30వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి బాధితులందరికీ అవకాశం కల్పించింది. జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు వివిధ శాఖల ద్వారా చేపట్టిన ఇంకుడు గుంతలు, పర్క్యులేషన్ ట్యాంకులు, చెక్ డ్యాములు, కంటూర్ కందకాలాల నిర్మాణ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోడల్ అధికారులు పరిశీలించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ వర్షపు నీటిని ఒడిసిపట్టు 2024 జలశక్తి కార్యక్రమం కింద చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిఎఫ్ఓ నిఖిత కేంద్ర అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీఓ బి చందర్, జిల్లా భూగర్భ జలాల అధికారి సతీష్ యాదవ్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన పనులు పరిశీలించేందుకు సెంట్రల్ నోడల్ అధికారులు నియమించారు. డిప్యూటీ సెక్రటరీ బెంజమిన్ కర్నాకర్ను మినిస్ట్రీ ఆఫ్ పవర్ నోడల్ అధికారిగా నియమించారు. వీరితో పాటు కేంద్ర భూగర్భ నీటి శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆచార్య కృష్ణ పవర్తో కలిసి జిల్లాలో ఈ నెల 15 నుంచి 18 వరకు జలశక్తి అభియాన్ కార్యక్రమంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల బకాయిలు, వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రమేష్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రమేష్ మాట్లాడుతూ జీతాల కోసం, సమస్యల పరిష్కారం కోసం గత అనేక నెలలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అనేక సార్లు వివిధ రూపాల్లో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, మరో దఫా జూలై 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించామన్నారు. చెల్లించారని చెప్పేసి ఆ బకాయిలు చెల్లించారనేది కూడా ఈరోజు స్పష్టమవుతా ఉన్నది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలని చెప్పేసి ఆనాడు కార్ల్ మార్క్స్ ఏదైతే పిలుపునిచ్చాడో అది మరొక్కసారి ఈరోజు నిజమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికుల పోరాట ఫలితమే, పోరాట దిశగానే ఈరోజు ఆ పెండింగ్ వేతనాలు చెల్లించడం అనేది జరిగింది. ఈ పోరాటం పెండింగ్ వేతనాలతోనే కాదు, కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు, వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించేంత వరకు, వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి త్వైకాండో ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి త్వైకాండో ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చి మెడల్స్ సాధించారు. ఆర్మూర్ రాయల్ త్వైకాండో అకాడమీకి చెందిన 15 మంది క్రీడాకారులు సబ్ జూనియర్, కెడెట్ జూనియర్లో పాల్గొన్నారు. 3 బంగారు, 4 రజత, 4 కాంస్య పథకాలు కలిపి మొత్తం 11 పథకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ ఒలింపిక్ మెంబర్ మహేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులు పథకాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కోచ్, జిల్లా తైకాండో అధ్యక్షులు సాంబాడి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనా సిద్దిలగుట్టపై నిర్మించిన నవనా సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్లో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణ మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకొని నవనా సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అఖండ సంగీత, నాద, ధ్యాన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సీనియర్ మాస్టర్ల సందేశాలు ఇవ్వడం జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణమాల పత్రాజీ అమ్మగారు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సభ్యులు తదితరులు ఉన్నారు. 21వ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు గురుపత్ని శ్రీమతి శ్రీ స్వర్ణమాల అమ్మగారు ఇచ్చేయిచున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఉపాధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నూతన పిరమిడ్ ధ్యాన మందిరం అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి శోభన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బోధించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను సవరిస్తూ పేదలపై భారాలు వేస్తూ పెత్తందారులకు ఊడిగం చేస్తుందని చెప్పారు.
నిత్యావసర సరుకులకు ధరతో పాటు సెల్ ఫోన్ రీఛార్జ్ అమౌంట్ సైతం పెంచడం జరిగిందని, పేద మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ఉసురు వేసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఉచిత బస్సు మాత్రమే అమలు చేస్తుంది, ఉచిత విద్యుత్ సైతం అందరికీ రావటం లేదని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులు ఉన్నారు. వాటిని రద్దు చేయాలని ఇవాళ మోటార్ వెహికల్ వల్ల మరి చట్టాలు తీసుకొస్తా ఉంది, న్యాయ వ్యవస్థలో చట్టాలు తీసుకొస్తా ఉంది. ప్రధానంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప మరి పేదవాళ్ళని. బహుజన సాహిత్య అకాడమీ బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును బుక్క సురేష్ కుమార్ అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డును నిజామాబాద్ జూనియర్ లైన్మెన్ ఏఈ ఆపరేషన్ విభాగానికి చెందిన బుక్క సురేష్ కుమార్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ హాజరై మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏడులాగే ఈ 7 అవార్డులు అందజేసిందన్నారు. నిజామాబాద్ జూనియర్ లైన్మెన్ బుక్క సురేష్ కుమార్ కు అవార్డు అందుకోవడం పట్ల లైన్మెన్లు హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే అది ఒక అత్యవసర విధి నిర్వర్తించే డిపార్ట్మెంటు. మరి వారు విధి నిర్వహణలో మనకు ప్రజలకు మరి నిరంతరం విద్యుత్తును అందించే దాంట్లో తన విధి నిర్వహణలో ఎంతో కష్టపడేందుకు గాను మరీ ముఖ్యంగా కరోనా లాంటి మరి పాండమిక్ సమయంలో కూడా ఆయన ఒక్కరోజు లీవ్ పెట్టకుండా మరి తన విధులకు నిరంతరం హాజరైనందుకు గాను వారి డిపార్ట్మెంట్ వారు కూడా వీరికి మరి డిపార్ట్మెంట్ వారు అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు హెల్త్ కార్డులు బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యురాలు పరిపూర్ణారెడ్డితో కలిసి అందజేశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ప్రతి న్యాయవాదికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ కార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఆరోగ్య కార్డులు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి సంవత్సరం కార్డులను రెన్యువల్ చేసి ఇవ్వడం జరుగుతుందని, న్యాయవాదులకు ఆర్థిక ధీమాను కలిగిస్తామని జగన్ పేర్కొన్నారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు పరిపూర్ణ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ అనారోగ్యానికి గురైన వారికి 2 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పించడం హెల్త్ కార్డుల పంపిణీలో ఉన్న ముఖ్యమైన ప్రయోజనమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, ఏ దీపక్ అయ్యూబ్, చెలిమెల రాజేశ్వర్, కుమార్ దాస్, సాయి రెడ్డి, మధుసూదన్ రావు, కుంట శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎల్ శాస్త్రి, కవిత, గంగోని, ఇందుమతి, రజిత, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్ను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజుతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్లో కూరగాయల వ్యాపారుల అవసరాల నిమిత్తం రైతు బజార్లో మరిన్ని షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. కూరగాయలు వ్యాపారులు సీనియారిటీ ప్రకారం మడిగలు కేటాయించాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని అధికారులకు సూచించారు. మార్కెట్లో ఎవరి పెత్తనం ఉండకూడదని, రైతులే మార్కెట్కు రాజులని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఈ పాత బస్ స్టాండ్ ఇప్పుడు మనం అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉందాము. అంతే అంతే, మాకేం లేదన్నా, మాకు ఒకటే ఆలోచన. గతంలో ఊర చెరువు మాటు కాలువలు వీడీసీ సభ్యులు పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వర్షాలు కురుస్తున్నాయని దర్పల్లి చెరువుకు వచ్చే మాటు కాలువను పరిశీలించి మరమ్మత్తు చేసుకుని మాటు కాలువ గేటును నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ అభివృద్ధి కమిటీ మాటు కాలువ గేట్ల మరమ్మతులు చేపట్టారు. గ్రామ అభివృద్ధి కమిటీలు చేసినటువంటి నూతన వీడీసీ కమిటీ తక్షణమే మరమ్మతులు చేపట్టి అప్రమత్తం అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఈజాపూర్ మహేందర్, వైస్ చైర్మన్ గడ్డం కోశాధికారి మిట్టపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రిబ్బ శ్రావణ్ కుమార్, సలహాదారులు చెలిమెల బుచ్చన్న, అల్లెప్ప పోషెట్టి, వీడీసీ కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లలోకి వరద మురికి కాలువలు నీరు రావడంతో రోగాల బారిన పడుతున్న మండల పరిషత్ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ మురికి కాలువల నీళ్లు వస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న ఇళ్లు మునిగిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత మండల పరిషత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న ఆటో స్టాండు వద్దకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద మురికి కాలువలు నీరు చేరుతుండటంతో విష కీటకాలు, దోమలు, ఈగలు, పాముల వలన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయమై గ్రామస్తులు మాజీ సర్పంచ్కు తెలుపగా ఆయన స్థానిక పంచాయతీ కార్యదర్శిని చర్యలు తీసుకోవాలని పురమాయించినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఆయన రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని, అసలే వర్షాకాలం సమీపించినందున గ్రామస్తులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికైనా సంబంధిత మండల పరిషత్ అధికారులు చర్యలు తీసుకుని గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు. అవి రిటర్న్ వచ్చి ఇళ్లకు వచ్చి అంత కంపు తయారై పాములు, తేళ్లు అన్నీ పారుతున్నాయి. ఆ కంపుతోటి దోమలు, ఈగలు అనారోగ్యానికి గురవుతామని దాన్ని వెంటనే దయచేసి ఈ కాలువను సాగు చేసి నీళ్ళు వెళ్ళే మార్గం చేయాలని మేము కోరుచున్నాం. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీనివల్ల రోగాలు అన్నీ తయారవుతాయి, పాములు, తేళ్లు. ఈ భయానికి బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 73,800గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 69,880గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర 57,220గా ఉంది. ఇక వెండి 10 గ్రాములకు 945గా ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా చూద్దాం. నులి పురుగుల నివారణకు 8 భాగాలు తులసి పత్రాలు, 1 భాగం వాయు విడంగంతో నూరి ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన నీటితో కలిపి తాగితే నులి పురుగులు నివారింపబడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. హైదరాబాద్లో జిల్లా కలెక్టర్లు, సిపిలతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో కేశవ స్మృతి మందిరాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకరిస్తానన్న ఎంపీ అరవింద్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర పన్నుతోంది. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బంధువులు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే ఆవేదనతో రైలు కింద పడి నవ దంపతుల ఆత్మహత్య. నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్లో దారుణ ఘటన. పోతంగల్ మండలం హెగ్గొల్డి గ్రామానికి చెందిన బండారి శైలజ, అనిల్ గ్రామంలో విషాద ఛాయలు. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. జీహెచ్ఎంసీ, జలమండలి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివి చంద్రచూడ్ ఆదేశం. ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణించిన మాజీ మంత్రి వేముల, ఎమ్మెల్యేలు వివేకానంద, ప్రభాకర్, సంజయ్. పార్టీలకు అతీతంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి. ఆర్మూర్ మున్సిపల్ ముఖద్వారాన్ని చైర్పర్సన్, కమిషనర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగరంలోని గంగస్థాన్లో భక్తి శ్రద్ధలతో చండీ హోమం. హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి.
నా జీవితం అంతా కాంగ్రెస్తోనే నడిచింది. నాకు పీసీసీ అధ్యక్షుడిగా అన్ని అర్హతలున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి తప్ప మరేది నాకొద్దు. అధిష్టానంతో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఈ నెల 21న పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నుంచి అరుణాచలంకు సూపర్ లగ్జరీ బస్సుల ఏర్పాటు. జిల్లా ప్రజలు సద్వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానీరెడ్డి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPI న్యూస్.